కూడా వాళ్ళని క్షేమంగా అంగన్వాడీ సెంటర్స్ని కూడా క్షేమంగా చూసుకొని అంగన్వాడీ ఉద్యోగస్తులను కూడా భద్రతా భరోసా ఇస్తామని తమ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. షార్ట్ నోటీస్ క్వశ్చన్ నెంబర్ 240. మంత్రి గారు మాట్లాడినప్పుడు చాలా విషయాలు చెప్పారు. దయచేసి అధికారుల్ని మీరు ఒకసారి అయిపోయిన తర్వాత ఒకసారి పరిశీలించుకోమండి. మీరు చెప్పిన మాటలో 99% ఆనాటి ప్రభుత్వం ఐసీ ప్రభుత్వంలో మా తాలూకు అధ్యక్షత జరిగిన సమావేశంలో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేశాం. ఇప్పుడు చేయవలసింది ఏంటంటే ప్రభుత్వం అనేది కంటిన్యూ ప్రాసెస్. ఆ రోజు జీతాలు పెంచుతాము, జనవరిలో మీటింగ్ జరిగింది కాబట్టి, మరి ఏప్రిల్లో ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి ఈ 3 నెలల తర్వాత వచ్చే ప్రభుత్వం ఎదురుస్తున్నా మేము పెంచుతామని చెప్పి హామీ రాసిచ్చాము. మిగతా విషయాలన్నీ కూడా ఆ రోజే చేశాము. ఆ రోజే మీరు కావాల్సిన అగ్రిమెంట్ పేపర్స్ అన్నారు కదా, మీ డైరెక్టర్ గారు ఉంటారు, డైరెక్టర్ గారిని పిలిచి డైరెక్టర్ గారితో మాట్లాడి అవన్నీ జరిగా లేదో మీరు చూడండి. అంతేగాని మీరు లేనిపోయిన కలవలు మాట చెప్పి అప్పుడు లక్షలాది మంది ఇవాళ ధర్నా చేస్తున్నారు ధర్నా చౌక్లో. మీరు ఇలా అడగండి. ఇగో మంత్రి గారు ఇవాళ అప్పుడున్న మాజీ మంత్రి గారు ఇవాళ ఎల్ఓపి గారు వచ్చి ఈ సమావేశం పెట్టారంట, ఇవన్నీ చేశామని చెప్పి సభా సాక్షిగా చెప్తున్నారు. ఇది అబద్ధమా నిజమని అడగండి. అప్పుడు మీ అధికారులు అడగండి. కానీ దయచేసి అధ్యక్ష, మంత్రి గారు వచ్చి సభను తప్పుతో పట్టిస్తున్నారు. పేదవాళ్ళని అంగన్వాడీ గురించి వచ్చి మీరు ఈ విషయమైన విధానం మాట్లాడుతున్నారు. వాళ్ళ కోసం వాళ్ళు న్యాయం చేస్తారా చేయరా సూటిగా అడిగారు. ఏదైతే ఆ రోజు జరిగిన అగ్రిమెంట్ని మీరు కొనసాగిస్తారా లేదా అని. లేదు మేము కొనసాగించాం, మా గవర్నమెంట్ పాలసీ ఇది, ఆ ప్రకారం ఇవి ఇంతే ఇస్తాము అని చెప్పండి, మేము ఒప్పుకుంటాం, వాళ్ళకి తెలుస్తుంది. అంతేగాని అసలు విషయాన్ని వచ్చి మప్పు పెట్టి అసలు ఆవిడ అడిగిన క్వశ్చన్ గురించి సమాధానం చెప్పకుండా లేదని చెప్పి దయచేసి ఆ విషయం ఏది ఆ విషయం చెప్పారా? ఏది అగ్రిమెంట్ కొనసాగిస్తాము, జీతాలు పెంచుతాము విషయం చెప్పారా? మంత్రి గారు అగ్రిమెంట్ లేదని చెప్తున్నారు. అగ్రిమెంట్ ఉంటే ఇమ్మన్నారు. అది అందుకే అగ్రిమెంట్ లేదని ఏదైతే మీరు చెప్పారో దానికి మీ అధికారులు అడగండి. దానికి నిరసనగా దానికి అమ్మా కొద్దిగా దయచేసి సమయం పాటించండి. దయచేసి ఏదైతే పేద అంగన్వాడీకి మీరు వచ్చి అగ్రిమెంటే లేదు, ఇదే ఈ విషయంలో లేదు, ఇవన్నీ మేము చేస్తామని మీరు చెప్తున్న సచిదూరం ఆరోపణలకి ఏదైతే అగ్రిమెంట్ లేదనే మాటకి ఇవాళ మీరు వహించాలని కోరుతూ అంగన్వాడీ పట్ల ఉన్న సానుభూతితో వారు చేస్తున్న కృషికి వాళ్ళకి జీతాలు డిమాండ్ చేస్తూ మీ ప్రభుత్వం ఇటు పరిస్థితులను కూడా అంగన్వాడీ న్యాయం చేయదనే రీతిలో మేము వచ్చి ఈ సభ నుంచి వాకౌట్ చేస్తాం. అధ్యక్ష ఈరోజు వెనకాల తలుపు నుంచి వాకౌట్ చేస్తున్నారు అధ్యక్ష. మొన్న ముందల తలుపు నుంచి వాకౌట్ చేశారు, ఇప్పుడు వెనకాల తలుపు నుంచి వాకౌట్ చేస్తారు. అధ్యక్ష వాకౌట్ చేయాల్సిన అవసరం లేదు. వినేదానికి సభ్యులకి ఓపిక ఉండాలి. మేము ఇక్కడ ఏమంటున్నాం అంటే అధ్యక్ష, పెద్దలు లీడర్ ఆఫ్ అపోజిషన్ గారు ప్రభుత్వం కంటిన్యూస్ ప్రాసెస్ అని ఒక మాట అన్నారు అధ్యక్ష. మళ్ళీ అమరావతి ఎందుకు ఆ పనులు ఆపేశారు అధ్యక్ష? మళ్ళీ అన్న క్యాంటీన్ ఎందుకు మూసేశారు అధ్యక్ష? అధ్యక్ష ఈ ప్రభుత్వంలో నేను అందరినీ కోరేది, అన్ని సంఘాలని కూడా నేను కోరేది ఏంటంటే ప్రభుత్వం చర్చించడానికి సిద్ధంగా ఉంది, వినేదానికి సిద్ధంగా ఉంది. మేమన్నా మిమ్మల్ని కన్విన్స్ చేస్తాం, మీరన్నా మమ్మల్ని కన్విన్స్ చేయాలి. ఇది మన రాష్ట్రం, కలిసికట్టుగా ముందలు తీసుకెళ్ళాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. అధ్యక్ష దయచేసి ఒక్క నిమిషం వాళ్ళ అధ్యక్ష ఇది ప్రజాప్రభుత్వం అధ్యక్ష. మేము పరదాలు కట్టుకుని తిరగట్లేదు అధ్యక్ష. మీరు చూస్తే ఈరోజు మా విద్యాశాఖలో కానివ్వండి, ఇతర శాఖలో కానివ్వండి, ప్రతి వారం ఒక పూట కంపల్సరీ కమిషనర్ గారు సంఘాలందరినీ కలవాలి, వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి. వాళ్ళ సమస్యలు తెలుసుకుని ఎన్ని పరిష్కరించగలుగుతాం, ఎన్ని పెండింగ్ ఉంది, ఎన్ని పాలసీ మ్యాటర్స్, ఎన్ని ఫైనాన్షియల్ మ్యాటర్స్ కూడా మేము రివ్యూ చేస్తున్నాం. ఇక్కడ గౌరవ ఎమ్మెల్సీలు అందరూ తెలుసు, మా విద్యాశాఖలో సుమారుగా 300 ఇష్యూలు మా దృష్టికి తీసుకొస్తే దాంట్లో సుమారుగా 200 ఇష్యూస్ ఆల్రెడీ పరిష్కరించాం. అన్ని చేశామని మేము అనట్లేదు, అన్ని చేయగలుగుతామని కూడా మేము అనట్లే. కానీ వినేదానికి సిద్ధంగా ఉన్నాం, చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కలిసికట్టుగా మన సమస్యలు మనం పరిష్కరించుకోవాలి.
అంగన్వాడీ వర్కర్స్ కానివ్వండి, ఆశా వర్కర్స్ కానివ్వండి, మన విఏఓస్ కానివ్వండి, వాళ్ళు కూడా నేను కోరేది ఏంటంటే ప్రభుత్వం వినేదానికి సిద్ధంగా ఉంది, చర్చించేదానికి సిద్ధంగా ఉంది. ధర్నా చేయాల్సిన అవసరం అస్సలు లేదు. కూర్చుందాం. మంత్రులు సిద్ధంగా ఉన్నారు, కమిషనర్ సిద్ధంగా ఉన్నారు. పొలిటికల్ గా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ అంటే ఎన్డీఏ కూడా చర్చించడానికి సిద్ధంగా ఉంది. మొన్న మీరు చూస్తే ఒక్క ఉదాహరణ అధ్యక్ష, అంగన్వాడీ వర్కర్స్ వచ్చారు, పర్మిషన్ సాయంత్రం 6 వరకు ఇచ్చారు. 6 వరకు వాళ్ళు మధ్యలో బ్రేక్ వెళ్తే లంచ్ కూడా అన్న క్యాంటీన్లో చేశారు. నీళ్ళు కూడా గౌరవ హోంమంత్రి గారు స్వయంగా మానిటర్ చేసి, ఎందుకంటే ఆర్టీజీఎస్ మంత్రిగానే ఉన్నాను కనుక ఇది ఒక ఇన్సిడెంట్, మాకు మేము మానిటర్ చేస్తాం. స్వయంగా హోంమంత్రి గారితో నేను మాట్లాడితే వాటర్ సప్లై కూడా చేస్తాం జరిగింది. అంబులెన్స్ కూడా పెట్టారు. మేడం గారు కూడా ఏమన్నారంటే ఇంతమంది వస్తున్నారు, పొరపాటున ఎవరికైనా ఇబ్బంది ఉంటే చూసుకోవాలని అంబులెన్స్లు కూడా ఏర్పాటు చేశారు. కానీ అక్కడ జరిగింది ఏంటంటే 6 తర్వాత రాత్రిపూట అక్కడ పర్మిషన్ లేకుండా ఉండిపోతే అందరం కంగారు పడ్డాం. ఇంతమంది మహిళలు పడుకొని ఉన్నారు, పొరపాటున ఏమైనా జరిగితే ఏమవుతున్నాయి చాలా భయపడ్డాం. అందుకే మీరు చూస్తే 3 జిల్లాల పోలీస్ మహిళా పోలీస్ కానిస్టేబుల్స్ వచ్చి వాళ్ళని బతిమిలాడి రిక్వెస్ట్ చేసి తీసుకెళ్తాం జరిగింది. మేము ఎవరిని అరెస్ట్ చేయలేదు, ఎవరిపైన కేసులు పెట్టలేదు, పెట్టాల్సిన అవసరం లేదు. ఇది ప్రజాప్రభుత్వం, వాళ్ళతో చర్చించే మేము పని చేస్తాము. వాళ్ళు తప్పనిసరిగా పిలుస్తాం, మాట్లాడతాం. ఆల్రెడీ గౌరవ వేతనాలు పెంచే దాంట్లో గౌరవ మంత్రి గారు చాలా స్పష్టంగా అది పరిశీలనలో ఉందని చెప్పారు. అది గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్ణయం కూడా తీసుకుంటారని మా అంగన్వాడీ వర్కర్స్కి తెలియజేస్తున్నా, మా ఆశా వర్కర్స్కి నేను భరోసా ఇస్తున్నా, మా విఏఓస్ కూడా ప్రభుత్వం తరఫున హామీ ఇస్తున్నా అధ్యక్ష. థ్యాంక్ యూ. షార్ట్ డిస్కషన్, షార్ట్ నోటీస్ క్వశ్చన్ 240 నిమ్మల రామానాయుడు గారు. అధ్యక్ష వాకౌట్ అన్నారు, మళ్ళీ లోపలికి వచ్చారు అధ్యక్ష. ఆ క్వశ్చన్కే వాకౌట్ హౌస్ కదా, సారీ అధ్యక్ష. పర్లేదు టీవీలో వింటారు, లైవ్ లో చూడొచ్చు, టీవీలో మీ నాయకుడు లైవ్ లో చూడొచ్చు. ఫైనల్కి వెళ్తున్నా, వస్తున్నారు. ధన్యవాదాలు అధ్యక్ష. మొదటి ప్రశ్నకు సమాధానం 14 గ్రామాలకు చెందిన ప్రాజెక్ట్ నిర్వాసితుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 3.25 లక్షల చొప్పున పెంచిన పరిహారం గ్రేషియస్ చెల్లింపునకు సంబంధించిన ప్రతిపాదన పరిశీలనలో ఉంది. రెండవ ప్రశ్నకు అదేవిధంగా మూడవ ప్రశ్నకు సమాధానం ఈ విషయం పరిశీలనలో ఉంది. రామసుబ్బారెడ్డి గారు. అధ్యక్ష, ఈ గండికోట ప్రాజెక్టు కింద వస్తారండి అధ్యక్ష, ప్లీజ్ అధ్యక్ష ఈరోజు ఇది చాలా ఇంపార్టెంట్